హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీఈ. సో ఎవరైతే తెలంగాణ ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళ కోసం ఎస్పెషల్లీ మన ఐఏసీఈ ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనే దాన్ని నిర్వహిస్తుంది. సో మీకు ఆల్రెడీ తెలుసు ఎస్ఐకి కానీ కానిస్టేబుల్కి కానీ డిఫరెంట్ నోటిఫికేషన్స్కి కానీ ఎప్పటికప్పుడు సో ఎగ్జామ్ ట్రెండ్కి తగ్గట్టుగా మీకు ఆ ఎగ్జామ్ వాతావరణాన్ని అలవాటు చేయడం కోసం ఆ పేపర్ టఫ్నెస్ని కానీ మిగతా వాటిని కానీ తట్టుకోవడం కోసం సో మన ఐఏసీఈ ఇలాంటి ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్లని గతంలో మనకి కండక్ట్ చేసుకుంటూ వచ్చింది. సో చాలామంది స్టూడెంట్స్కి లిటరలీ అది చాలా యూజ్ అయింది. అది స్టూడెంట్సే మనకి నేరుగా చెప్పడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఎవరైతే మనకి ఈ ఎస్ఐ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళ కోసం మన ఐఏసీఈ ఒక ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ని ఇప్పుడు నిర్వహించబోతుంది అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు, సో దీనికి సంబంధించినవన్నీ కూడా ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో మీ ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీ ఎవరికైతే తెలిసిన వాళ్ళు కానీ ఇలా ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో, కొంతమంది సెల్ఫ్ ప్రిపరేషన్లో కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి రాస్తే వాళ్ళు ఎక్కడి వరకు ఉన్నారు, ఏం మిస్టేక్స్ చేస్తున్నారు అనేది కూడా తెలుస్తుంది. సో వాళ్ళని కూడా మీరు గైడ్ చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. సో ఇక్కడ చూసినట్టయితే ఈ ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో సో మన వాళ్ళు అలాగే పేపర్ని ప్రిపేర్ చేస్తారు. సో గతంలో మేము ఏదైతే టెస్ట్లు కండక్ట్ చేసి ఉన్నామో, రీసెంట్గా కండక్ట్ చేసి ఉన్నామో, మీరు ఆ పేపర్స్ని కూడా సో జనరల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్టయితే, రాసి ఉన్న వాళ్ళు ఉన్నట్టయితే మీరు ఒకసారి చూడొచ్చు కూడా అనమాట. సో ఆ పేపర్ ప్యాటర్న్ కానీ, క్వశ్చన్ ప్యాటర్న్ కానీ, ఎగ్జామ్ టైమింగ్స్ కానీ, సో ఆ వాతావరణం కానీ అన్నీ మీరు అడిగి తెలుసుకోవచ్చు కూడా. సో నెక్స్ట్ వచ్చినట్టయితే మనకి ఫైనల్ ఎగ్జామ్ని తలపించేలాగే ఉంటుంది. బైలింగ్వల్లో పేపర్ ఉంటుంది. అంటే జనరల్గా మనకి ఎస్ఐ ఎగ్జామ్ని తెలుగు మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళిద్దరికీ ఈ పేపర్ అనేది అవైలబుల్గా ఉండాలి. అంటే తెలుగు మీడియం వాళ్ళు రాయొచ్చు, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా రాయొచ్చు అనమాట ఈ ఎగ్జామ్ అనేది. సో నెక్స్ట్ ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అండి, అంటే ఆన్లైన్ కాదు, ఆఫ్లైన్ ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట. మీరు వచ్చి ఆ ఎగ్జామ్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్ వచ్చేటప్పటికి Feb 9th అంటే ఈ సండేన ఎగ్జామ్ ఉండబోతుంది. సో టైమింగ్స్ వచ్చేటప్పటికి 10 to 1 ఎగ్జామ్ టైమింగ్స్ అనమాట. సో ఎగ్జామ్కి కొంచెం ముందరే ఉండేలా చూసుకోండి. మళ్ళీ ఆ టెన్షన్ అవన్నీ ఎక్కడుంది అని చూసుకోవడం, వచ్చి సడన్గా కూర్చుని ఎగ్జామ్ రాయడం అంటే కొంచెం అటు ఇటు హడావుడైపోతుంది కాబట్టి సో అదొకసారి మీరు ప్లాన్ చేసుకోండి. అలాగే ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేటప్పటికి దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్పి, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్. సో మీకు ఏది దగ్గర, మీకు ఏది అవైలబిలిటీ ఆ టైంలో ఎక్కడ మీకు దగ్గరగా ఉంటుందో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఎగ్జామ్ సెంటర్ అనేది. అలాగే నెక్స్ట్ వన్, మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, ఎంతమంది అయితే ఎగ్జామ్ రాస్తారో సో వాళ్ళందరికీ సంబంధించి స్టేట్ వైడ్ ర్యాంక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ద స్టేట్ వైడ్ ర్యాంక్స్ విల్ బి గివెన్ టు ఆల్ ద అపియర్డ్ క్యాండిడేట్స్. సో దానివల్ల ఏంటి అంటే సో మనకి ఇంకా చదవాలన్న ఒక ఇది వస్తుంది అనమాట. సో మనమే జనరల్గా అలా కూర్చొని చదువుతూ ఉంటే అసలు మనం ఎక్కడున్నాం, ఏమున్నాం ఇవి తెలుసుకోవడం కష్టం అవుతుంది. అంటే మన పక్క వాళ్ళు ఎలా ఉన్నారు, మనం ఎలా ప్రిపేర్ అయితే ఇంకా బెటర్గా వెళ్ళగలం, సో ఇంకా ఎలా బెటర్గా ప్రొజెక్ట్ చేయగలం, ఇవన్నీ కూడా సో ర్యాంకింగ్స్ ద్వారా కూడా మనకు ఒక ఏమంటారు ఉపయోగం అనేది జనరల్గా ఉంటుంది. అది కూడా మీరు ఇక్కడ బెనిఫిట్ పొందొచ్చు అనమాట. సో అలా కంపారిజన్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఎగ్జామ్ సెంటర్. ఇప్పుడు మీరు ఎగ్జామ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఆ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన అడ్రస్ ఏదైతే ఉంటుందో గూగుల్ లొకేషన్తో సహా సో మీకు ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్, ఒకవేళ మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్ అనేది మీకు ఎవరైనా చూడకపోతే గనక మన ఇప్పుడు ఏదైతే ఈ వీడియో ఉందో ఈ వీడియోలో డిస్క్రిప్షన్ కింద లింక్స్లో మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. సో నార్మల్గా సెట్ చేసిన వస్తుంది. సో దాన్ని క్లిక్ చేసి సో దాంట్లో మీరు ఆ లొకేషన్ అది చూడొచ్చు అనమాట. సాటర్డే అంటే 8th February కల్లా మీకు మన ఏదైతే మేము టైమింగ్ అనేది ఇచ్చామో సో 8th February రోజున మన ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ టెలిగ్రామ్ ఛానల్లో మీరు సెలెక్ట్ చేసుకున్న సెంటర్ ఏదైతే ఉందో సో ఫర్ ఎగ్జాంపుల్ దిల్సుఖ్ నగర్ సెలెక్ట్ చేసుకున్నారు. సో దిల్సుఖ్ నగర్లో మీకు ఎగ్జామ్ అనేది ఎక్కడ జరగబోతుంది ఆ లొకేషన్ని సహా మీకు పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు జాగ్రత్తగా చూసుకుని ఎగ్జామ్ 10 to 1 కదా, కొంచెం ముందు ఉండేలాగా ప్లాన్ చేసుకుని సో ఎగ్జామ్ సెంటర్ని అప్రోచ్ అయ్యి ఎగ్జామ్ని రాయండి. ఓఎంఆర్ బేస్డ్లో ఉంటుంది. సో కొంచెం చూసుకోండి అనమాట. ఓఎంఆర్ బేస్డ్ కాబట్టి జాగ్రత్తగా బబ్లింగ్ చేయడం కానీ ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది.
అండ్ ద నెక్స్ట్ వన్, ఈ కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే మీ నేము, నెంబరు, ఫోన్ నెంబరు, లేకపోతే మెయిల్ ఐడి ఏదైతే ఉందో అదే అడుగుతుంది కదా. సో డీటెయిల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఫామ్లో, సో అవన్నీ కూడా నీట్గా ఇవ్వండి. మీ నేమ్ ఇచ్చినప్పుడు కానీ, ఫోన్ నెంబర్ ఇచ్చినప్పుడు కానీ, మెయిల్ ఐడి ఇచ్చినప్పుడు కానీ సో కరెక్ట్గా ఇవ్వండి. సో దట్ మీరు ర్యాంకింగ్ అనేది చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అందుకోసం అని చెప్పి. అలాగే నెక్స్ట్, మీరు ఎగ్జామ్ రాసేస్తారు కదా, జస్ట్ కీ లాంటిదని కాకుండా మీకు వీడియో సొల్యూషన్ కూడా ఇస్తారు. మన ఐఏసీఈ ఎస్ఐ కానిస్టేబుల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉంటుందో, లేదా ఐఏసీఈ ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రెండిట్లో కూడా మీరు చూడొచ్చు అనమాట. మధ్యాహ్నం 2 గంటలు అంటే మీకు 1 గంటకి ఎగ్జామ్ అయిపోతుంది. 2 నుంచి మీకు ఈ వీడియోస్ అనేవి యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఐఏసీఈ ఆన్లైన్ మొబైల్ ఏదైతే మనకి ఆన్లైన్ క్లాసెస్ మొబైల్ యాప్ ఉంటుందో జనరల్గా దాంట్లో కూడా చూడొచ్చు. కావాలంటే యూట్యూబ్లో కూడా అందరూ చూడొచ్చు అనమాట. వీడియో సొల్యూషన్ చూసుకుని మీరు ఎలా పెట్టారో అక్కడ ఎలా ఉంది, ఏది కరెక్ట్గా ఉంది, ఏది రాంగ్గా ఉంది, ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఇంకా బెటర్గా ఎలా అప్రోచ్ అవ్వచ్చు, సో చాలా తక్కువ టైంలో ఆన్సర్ ఎలా పెట్టచ్చు అనేది కూడా మనం జనరల్గా చూడొచ్చు అనమాట. సో ఇది దీనికి సంబంధించిన వివరాలు. సో మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, సో గుర్తుపెట్టుకున్నారు కదా. అలాగే నెక్స్ట్ మీకు ఎలాగైతే ఎగ్జామ్ సెంటర్స్ అలొకేట్ చేసుకోవాలనేది చూపించాను కదా. రిజిస్ట్రేషన్ లింక్ ఈ డిస్క్రిప్షన్ కింద ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి, మీరు డీటెయిల్స్ అనేవి ఇవ్వండి. సో మీరు జాబ్ కొట్టే వరకు కూడా ప్రతి అడుగులో ఐఏసీఈ మీకు చాలా తోడుగా నిలబడుతుంది. అండ్ తోడుగా అనే కన్నా ఇంకా ధైర్యంగా నిలబడుతుంది అని చెప్పేసి అనొచ్చు అనమాట. అంటే మీ ధైర్యం అవుతుంది. ఎందుకంటే మనకు ఎవరైనా మనం డల్ అయ్యాం అనుకోండి, అరే ఇది ఎలా చేయాలి అలా చేయాలన్నప్పుడు నువ్వు చెయ్యగలవు అని చెప్తే మనకు ఒక ధైర్యం వస్తుంది. సో ఐఏసీఈ పెట్టే గ్రాండ్ టెస్ట్లు, మ్యారథాన్ సెక్షన్స్, రామబాణం సెక్షన్స్, ఫ్రీ మెగా గ్రాండ్ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్స్, ఇవన్నీ కూడా సో ఐఏసీ నోట్తో చెప్పకపోయినా వీటన్నిటి ద్వారా సో నీకు ఒక ధైర్యం అన్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఆ ధైర్యాన్ని ఇంకా కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. కాన్ఫిడెన్సే మిమ్మల్ని కరెక్ట్ ప్రిపరేషన్లో పెడుతుంది. కరెక్ట్ ప్రిపరేషన్లో మీరు ఎప్పుడైతే ఉన్నారో మీరు అనుకున్న లక్ష్యాన్ని, అది పేపర్ ఎలా అయినా రానివ్వండి, పరిస్థితులు ఎలా అయినా ఉండనివ్వండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఇవి చాలా దోహదపడతాయి. సో కాబట్టి ఈ ఛాన్స్ని మీరు మిస్ చేసుకొనివ్వకండి. అవసరమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళ దాకా పాస్ చేసి వాళ్ళు మిస్ అవ్వనివ్వకుండా మీరు చూడండి. Thank you. All the best.